ఇప్పుడు ప్రస్తుతానికి 6 ప్రాజెక్ట్స్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి గదండీ. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మాకు 3 హైవేలకి ఉన్నాయి మేడం. ఒకటి ఓకే. వరంగల్ హైవేకి, హ్మ్. సాగర్ హైవేకి, హ్మ్. శ్రీశైలం హైవేకి. ఓకే. ఇప్పుడు ఫోర్త్ సిటీ అనేది హాట్ టాపిక్ ట్రెండింగ్. కదా. ఓకే. ఎక్కడ చూసినా ఫోర్త్ సిటీ. కర్తాల్ టోల్ గేట్ పక్కనే ఫోర్త్ సిటీ లిమిట్స్లోనే హ్మ్. హైవే ఫేసింగ్ తోటే గోల్డ్ స్పేస్ వెంచర్ని 24.5 ఎకరాల్లో ఓహ్! డిటీసీపీ రేరా అప్రూవ్స్ తోటి మొన్న ఈ మధ్య లాంచ్ చేసాం. ఓకే. ఓ 2 వీక్స్ అయింది. దాదాపు 35 ప్లాట్స్ దాకా కూడా సేల్ అయిపోయినాయి అవి. అప్పుడే 2 వీక్స్‌కి అవును. 35 ప్లాట్స్ సేల్ అయిపోయాయి. అవును. మంచి ప్రైమ్ లొకేషను, ఓకే. చుట్టూ విల్లా ప్రాజెక్ట్సే ఉంటాయి మేడం. వావ్! సో అది వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ రైట్. అయిపోయింది గదండీ. డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి చుట్టుపక్కల? ఇక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలోనే మైసిగన్ టెంపుల్ ఉంది. హ్మ్. మన వెంచర్ పక్కనే 2 పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉండటం, హ్మ్. వాటి పక్కనే విల్లాస్ ప్రాజెక్ట్. ఓహ్! ఓ సూపర్. 1.5 ఆ రేంజ్ విల్లాస్ అమ్మే ప్రాజెక్టుల పక్కన మన వెంచర్ ఉంది. చాలా రీజనబుల్ అండి. ఓకే. కస్టమర్కి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండే విధంగా మేము ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. మామూలుగా సర్వేలో కూడా తెలిసింది అదే. ఓకే. ఎప్పుడో 10-15 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ ఇప్పుడు కాదు. ఇప్పుడున్న ప్రైస్ ఇస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది కస్టమర్లు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి వెంచర్లో కూడా ప్రైస్ అయితే ఫ్రెండ్లీ ఈ బడ్జెట్ ఉంది. వెంచర్‌లో మనకు కనెక్టివిటీ అనేది ఎలా ఉంటది? యాక్సెసిబిలిటీ మన మనకి సిటీకి? తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 20 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. ఓహ్! నైస్. ఎయిర్పోర్ట్ నుంచి కూడా 25 మినిట్స్ దూరంలోనే. ఓకే. కర్తాల్ టోల్ గేట్ పక్కనే అంటే ఆనుకొనే ఉంటుంది. కర్తాల్ సిటీలోనే ఉంటుంది. హ్మ్. మనకి ఈ షాద్నగర్ నుంచి ఇబ్రహీంపట్నంకి ఏదైతే రోడ్డు ఉందో హ్మ్. ఆ చౌరస్తాకి వెరీ నియర్ బై ఉంటుంది. సో చాలా అబ్జర్వ్ చేశాను. అంటే వెంచర్స్ ఏవి తీసుకున్న జనసంచారం ఉన్న చోటనే ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని వెంచర్స్ అసలు పేర్లు అక్కర్లేదు గానీ, ఎక్కడో ఇంక వెళ్తూనే ఉంటాం. బట్ మీది మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాస్‌లో తీసుకున్నారు. సెజ్‌లో అలా ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రియల్స్ కానీ, ఐటీ ఇప్పుడు హబ్‌కి ఫోర్త్ సిటీ సంబంధించి? అంటేనే మొత్తం ఇండస్ట్రీస్ అన్ని డెఫినెట్లీ. అక్కడే ఉంటున్నాయి. హ్మ్. ఒకప్పుడు సైబరాబాద్ హైటెక్ సిటీ ఎలా వచ్చిందో హ్మ్. అలాంటి హైటెక్ సిటీలు ఇక్కడ ఎన్నో రాబోతున్నాయి. నెట్ జీరో కార్బన్ సిటీగా హ్మ్. ఒక ప్రణాళికాబద్ధమైన ఫోర్త్ సిటీగా ఈ 4వ నగరాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి మంచి మంచి కంపెనీస్ ఓకే. వేరే దేశాల నుంచి కానీ ఇక్కడ లోకలే కానీ చాలా కంపెనీస్ వస్తున్నాయి. దాంతోపాటు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి కూడా మనం ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. సో మనకు ఇప్పుడు ఒక మంచి అవకాశం అంటే రైట్ టైం అనుకుంటే ఇప్పుడు తీసుకుంటేనే మనం నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ మంచి రిటర్న్స్ చూడగలం కదా? వస్తాయండి. ఓకే. ఎందుకంటే ఏఐ సిటీ అని హ్మ్. స్పోర్ట్స్ సిటీ అని చెప్పి రకరకాలుగా డెవలప్ డెవలప్ చేయడం. 8 జోన్లుగా డివైడ్ చేసి డెవలప్ చేస్తున్నారు వావ్! కాబట్టి చాలా బాగుంటుంది.